నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా శివయ్యని కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. సో వర్క్స్ బిజీ వల్ల, కొంచెం బిజీ షెడ్యూల్స్ వల్ల లాంగ్ వీడియో చేయలేదు. చాలా రోజులు అయిపోయింది అనేసి ఒక లాంగ్ వీడియో చేద్దామనేసి ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక సంతోషకరమైన నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ హ్యాపీనెస్ ఏంటంటే, లాస్ట్ మే మంత్లో మా నాన్నగారు మా తమ్ముడు వాళ్ళు వచ్చారనమాట. మా పుట్టింటి వాళ్ళు వచ్చారు విజయవాడ నుంచి. సో చాలా చాలా హ్యాపీ అనమాట. ఎంతైనా ఆడపిల్లకి, ఎంత వయసు వచ్చిన ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళంటే ఇంకా ఆ మొక్కువే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట, ఆ హ్యాపీ ఫీల్. సో వచ్చేటప్పుడు నా కోసం శారీస్ అయితే ఇచ్చారనమాట మా తమ్ముడు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అలాగే అయిపోతుంది. సో మళ్ళీ లాస్ట్ మంత్ జూన్లో అత్తమ్మ వాళ్ళు వచ్చారు ఒడిస్సా నుంచి. సో వాళ్ళు కూడా శారీస్ తెచ్చారు నా కోసం. మళ్ళీ మా ఫ్రెండ్స్ శారీస్ సర్ప్రైజ్ ఇచ్చారు. సో ఎందుకు అనుకుంటున్నారా? ఛానల్ మానిటైజేషన్ అయ్యిందని వాళ్ళు సర్ప్రైజ్ గిఫ్ట్లు అనమాట. సో ఆర్డర్ పెట్టి నాకు పంపించారు. నాకెందుకు గిఫ్ట్లు అంటే, చాలా చాలా హార్డ్ వర్క్ చేసావు, సో దానిలో విన్ అయ్యావు, మా హ్యాపీనెస్ కోసం నీకు గిఫ్ట్ ఇస్తున్నాము, చాలా చాలా కంగ్రాచులేషన్ చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యి, వాళ్ళు కూడా నా గెలిపే వాళ్ళ గెలుపులా ఫీల్ అయిపోయి నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా నేను ఇక్కడ సంపాదించింది లేదు, యూట్యూబ్లో సంపాదించింది లేదు, ఏమీ లేదు, మళ్ళీ నాకు గిఫ్ట్లు కూడా. సో శారీస్ అంటే నాకు చాలా పిచ్చి అనమాట. ఎన్ని శారీస్ ఉన్నా మళ్ళీ మంత్లీ శారీస్ కొనాల్సిందే. అలాగని ఓ వేలల్లో హై కాస్ట్లో ఏమి కొనండోయ్, అన్నీ కూడా 500,000 బిలో ఉంటాయి అంతే. సో ఎక్కువ దామ్ పెట్టి కొని వేస్ట్ చేయను అనమాట. దామ్ అంటే ఇదే రేటు పెట్టేసి కొనేసి చేయను. అలాగా 400, 300 కూడా తీసుకుంటాను. నాకు అలా ఏముండదు, శారీ నచ్చితే చాలు. ఇంకా సో మన పుట్టింటి వాళ్ళు వచ్చారు అంటే ఇంకా ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం కదండి. వాళ్ళు ఆశలు ఇచ్చినా ఇవ్వపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వపోయినా, వాళ్ళు వచ్చేటప్పుడు ఒక చీర, పువ్వులు, గాజులు, పండ్లు అండ్ పసుపు కుంకుమ తెస్తే అదే కోట్లతో సమానమాట. సో అందుకని నా హ్యాపీ ఫీల్ని మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అన్ని శారీస్ చూపిస్తాను ఈరోజు ఆల్ శారీస్ నా వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తాను. సో ఏ శారీ మీకు ఏ శారీస్ నచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. అలాగని అత్తింటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడనండి, ఇద్దరూ సమానమే. వాళ్ళు వచ్చినా సరే నాకు హ్యాపీ ఫీలే. వాళ్ళు కూడా ఉట్టి చేతులతో ఎవరు రారు కదా. సో అందరూ వచ్చే వాళ్ళందరూ గిఫ్ట్లు తేవాలని కాదు, నాకు శారీస్ పిచ్చని శారీస్ తెచ్చారని చెప్పేసి అవి మీతో షేర్ చేసుకుంటున్నారు అంతే తప్ప గ్రేట్గా గొప్పగా నేను గొప్పలైతే అస్సలు చెప్పనండి బాబోయ్. సో స్టార్ట్ చేసేస్తాను. ఏ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్లో మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళు తెచ్చినాయి అనమాట. మా తమ్ముడు వాళ్ళు విజయవాడలో ఉంటారనమాట. విజయవాడ నుంచి తెచ్చారు. మా పెద్ద తమ్ముడు వాళ్ళు ఏలూరులో ఉంటారు. మా పెద్ద తమ్ముడు కూడా పంపించారనమాట. ఇంకా తమ్ముడు వాళ్ళు నాన్నోళ్ళు వస్తున్నారు అనేసి. సో ఫస్ట్ మా తమ్ముడు వాళ్ళు తెచ్చినవి చూపించేస్తాను. సో నాకు ఇష్టమైన బ్లూ అనమాట. బ్లూ కలర్ మీద కాపర్ ప్రింట్ వచ్చేసింది. బ్లూ కలర్ అండ్ కాపర్ అనమాట. పళ్ళు వచ్చేసి కాపర్. సో శారీ అంతా ఇలా బుట్ట వచ్చిందనమాట. ఇది నాకు చాలా చాలా నచ్చేసిందండి. ఈ రేర్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్ చాలా ట్రెండీగా ఉంది కదా కాపర్ కాంబినేషన్, అది కూడా నేవీ బ్లూ మీద. సో క్యూట్ అనమాట. సో హౌ ఈజ్ ఇట్?
ఇది మా చిన్న తమ్ముడు తెచ్చారనమాట. కామెంట్లో చెప్పండి ఏ కలర్స్ ఎలా ఉన్నాయో శారీస్ అన్నీ కూడా. దిస్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద తమ్ముడు అనమాట. నాకు లైట్ కలర్ శారీస్ అండ్ ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం. తెలుసు అనమాట. మా మరదల వాళ్ళకి నా టేస్ట్ తెలుసు. చూడండి ఎంత ఎలిగెంట్ లుక్ అనమాట. లైట్ క్రీమ్ కలర్, దానికి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట. నెట్ బ్లౌజు, హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా డిజైన్ వచ్చిందనమాట. చాలా బాగుంది. కలర్ అయితే నాకు బాగా నచ్చేసింది. సో ఇది బ్లౌజ్ అనమాట. ఇదంతా ప్లెయిన్ శారీ ఇలా వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇట్లా ఇచ్చాడు అనమాట. సో ఇది ఒక శారీ. ఇది పెద్ద తమ్ముడు వాళ్ళు. ఇది కూడా వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సీ గ్రీన్ అనమాట. సీ గ్రీన్ అంటాము, స్కై బ్లూ అంటాం కదా. స్కై బ్లూ చాలా పాలపెట్ట కలర్ అంటాము. అన్ని పేర్లు అనమాట. చాలా అంటే ఇప్పుడు ఈ వీడియోలో లైట్గా కనిపిస్తుంది, కానీ ఇది డార్క్ సీ బ్లూ పాలపెట్ట కలరు. బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. బ్లౌజ్ అంతా కూడా సిల్వర్తో డిజైన్ వచ్చిందనమాట. సిల్వర్ డిజైన్ ఇట్లా సిల్వర్ డిజైన్ వచ్చింది. సో ఇదొక శారీ అనమాట. లైట్ బ్లూ కలర్. ఇంకా నెక్స్ట్ మా అత్తింటి వాళ్ళు చూసారా, వావ్, ఏంటి రామా బ్లూ అండ్ కాఫీ పౌడర్ కలర్ అనమాట. కాఫీ పౌడర్ కలర్. పళ్ళు కూడా పళ్ళు చాలా బాగుంది. ఇది నేను ఎప్పుడు ఇలా కాంబినేషన్ ఎప్పుడు కట్టుకోలేదు. పైగా ఈ చెక్స్ కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అసలు బాగుంటుంది, ట్రై చెయ్యి అన్నారు. చూడాలి. పళ్ళు వచ్చేసి ఇదనమాట. అంతా జరీ వచ్చేసింది. జరీ అనమాట. జరీ శారీ ఇది. ఎంత వెయిట్లెస్ అంటే చూడటానికి ఇలా ఉంది, కానీ అస్సలు 1 kg. సో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. అంతా కూడా కాఫీ పౌడర్ కలర్, దాని మీద జరీ అనమాట. జరీ అంచు మొత్తం చెక్స్ చీరంతా. సో హౌ ఈజ్ ఇట్? నేను ఎప్పుడు అసలు ఇది ట్రై చేయలేదండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. చెక్స్ అయితే సో ఈ కలర్ కాంబినేషన్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ఈ చెక్స్ అయితే అసలు ఎప్పుడు వాడలేదు. ఒకసారి కట్టుకో, చాలా బాగుండిద్ది అన్నారు మా అత్తమ్మ వాళ్ళు. చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ముందు వెయిట్లెస్ అనమాట. నాకు వెయిట్లెస్ శారీస్ చాలా ఇష్టం. అస్సలు వెయిట్ లేదు అసలు, నిజంగా చాలా బాగుంది. సో ఇదొక శారీ అనమాట. ఏ కలర్స్ శారీస్ బాగున్నాయో కామెంట్లో చెప్పండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాణి కలర్ కూడా కాదు, చంద్రకాంతం కలర్ అంటాం కదా. శారీ మొత్తం ఇంతే. ఇంకా చంద్రకాంతం కలర్, డార్క్ పర్పుల్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు. ఇంకా మనం ఏదన్నా వర్క్ చేసుకోవాలన్నమాట, ప్లెయిన్ వర్క్. పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇది అన్నమాట. హౌ ఈజ్ ఇట్? సో శారీ అంతా ఇలా వచ్చేసింది. మొత్తం కూడా శారీ మొత్తం ఇంతే. ఇంకా
అందుకే ప్లేన్ ఇచ్చాడు. మొత్తం హెవీగా ఉంది కాబట్టి. ఇంకా దీనికి శారీ కుర్చీలు కూడా ప్రిపేర్ చేయాలి. కుర్చీలు ఏమి ఇవ్వలేదు దీనికి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ నాకు కోసం ఎంతో ప్రేమగా గిఫ్ట్ పంపించారు అన్నాను కదా, అవి ఆ శారీస్ చూపించేస్తాను. వావ్ వైజాగ్లో ఉంటారనమాట. బుజ్జి 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 అంటాను నేను. బుజ్జి బుజ్జిగా చాలా చాలా బాగుంది. మీ శారీ సెలక్షను. ఇది జూట్ కాటన్ అండి, జూట్ కాటన్. ఇది బ్లౌజ్ ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది అసలు. అబ్బా, నేనైతే ఎప్పుడు ఇంత క్రీమ్ కలర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. శారీ అంతా ఇట్లా వచ్చిందనమాట. కుచ్చులు కూడా మంచిగా ఇచ్చాడు శారీకి. చాలా చాలా బాగుంది. బుజ్జి థ్యాంక్ యూ సో మచ్ రా. సూపర్ సెలెక్షన్, సూపర్ శారీ. జూట్ కాటన్ అనమాట. అసలు ఎంత బాగుందో, వెయిట్లెస్, చాలా స్మూతీగా ఉంది. స్మూత్ లుక్ అనమాట. ఇది బ్లౌజు. సో హౌ ఈజ్ ఇట్? మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఏ కలర్ శారీస్ ఎలా ఉన్నాయో చెప్పండి. బుజ్జి థ్యాంక్ యూ సో మచ్ రా ఫర్ యువర్ లవ్లీ గిఫ్ట్ అనమాట. సో నాకు చాలా నచ్చింది. సూపర్, లవ్ యూ. ఈ వీడియో చూసాక కంపల్సరీ కామెంట్ చేయాలి, ఓకేనా? నేను అండ్ మై బ్యూటిఫుల్ ఫ్రెండ్ లక్కీ. లక్కీ థ్యాంక్ యూ సో మచ్ రా. ఇదైతే ఇంకా నాకు బాగా నచ్చేసింది. ఇంకా చెప్పవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఎలా ఉందంటే రబ్బర్ క్లాత్ అనమాట. ఇంకా రబ్బర్లా సాగుతుంది. ఇంకా చాలా చాలా ఎలిగెంట్ లుక్ అనమాట. ఎలిగెంట్ లుక్. ఇంకా సూపర్ కాంబినేషన్, కాపర్ అండ్ లెవెండర్. వావ్. దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడు, హ్యాండ్స్కి ఇట్లా ఇచ్చాడు అనమాట. సో చాలా బాగుంది. లక్కీ థ్యాంక్ యూ సో మచ్ రా ఫర్ యువర్ స్వీట్ గిఫ్ట్ అనమాట ఫర్ మీ. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది. అన్ని శారీస్ ఉండేటోడికి మనసు ఉల్లాసంతో ఉప్పొంగిపోతుంది అనమాట. ఎంత పిచ్చో ఈ శారీస్. సో శారీ అంతా ఇలా వచ్చిందండి. క్రష్ అనమాట. క్లాత్ వచ్చేసి క్రష్. నేను ఇంకా యూట్యూబ్లో మనీ సంపాదించలేదు, కానీ నాకు మళ్ళీ ఇది కాస్ట్లీ చీరలు గిఫ్ట్లు అనమాట. సో అదే అంటారు, ప్రేమని పంచేవాళ్ళు ఉండాలి, ప్రేమని ప్రేమతో మాట్లాడే వాళ్ళు ఉండాలి, ప్రేమని అందించే వాళ్ళు ఉండాలి, అభిమానించే వాళ్ళు ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ శివయ్య. ఇంత మంచి ఫ్రెండ్స్ని నాకు గిఫ్ట్గా ఇచ్చావు. వాళ్ళు నాకు ఈ గిఫ్ట్లు ఇచ్చారు. థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్ మా ఆడబడ్చి గారు ఈ లాంగ్ ఫ్రాక్ పంపించారనమాట. ఇది కూడా యూట్యూబ్లో గెలిచానని, అదే విన్ అయ్యింది. బాబీ యూట్యూబ్ మే సక్సెస్ हो गया అనేసి ఈ లాంగ్ ఫ్రాక్ పంపించారనమాట. సో ఇది కూడా పార్టీ వేరే, మంచి గోల్డ్ కలర్, మెరూన్, జబర్దస్త్ ఉందన్నమాట. మామూలుగా లేదు. అమ్మో, ట్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ కుంది. సూపర్ సెలెక్షన్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ గిఫ్ట్ ఫర్ మీ. వావ్, ట్రెండ్స్ మాల్స్. మంచి ఏమంటారు, మాల్లో అనమాట.
చాలా బాగుంది, చాలా నీట్గా. ఇంకంతా ప్లెయిన్ ఇచ్చాడు. ఇంకా నేను ఇదంతా కుందన్స్ ఏదన్నా కుడదాం అనుకుంటున్నాను, ఇంకా ప్లాన్ చేస్తున్నాను. ఓన్లీ నెక్ వరకే ఇచ్చాడు, మొత్తం అంతా ప్లెయిన్ అనమాట. ఇది ఇది ఒక ఫ్రెండ్ పంపించింది. తను నా పేషెంట్ అనమాట, రాజీ. గిఫ్ట్ అసలు ఇవ్వగానే అదే ఆ ఫీలే వేరు. దాంట్లో మనం కాస్ట్ చూడకూడదు అనమాట. ఎంత కాస్టా ఏంటని నేను ఏది చూడను అసలు. నాకు గిఫ్ట్ ఇవ్వడమే పెద్ద గొప్పని ఫీల్ అయిపోతాను అనమాట. సో అందులో ఈ కలర్ అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. మంచి ఏమంటారు దాన్ని, లావెండర్ తూటు పువ్వు కలర్ అంటారు. సో హౌ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్? ఈ కలర్ ఎలా ఉంది? సో నైస్ రాజీ, థ్యాంక్ యూ సో మచ్ రా ఫర్ యువర్ లవ్లీ అండ్ స్వీట్ గిఫ్ట్ పంపించినందుకు. నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ ఆదరణ అభిమానం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు ఎంత సర్ప్రైజులు ఇస్తారని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. గిఫ్ట్ పంపిస్తున్నామంటే ఏం గిఫ్ట్ అంటే సర్ప్రైజ్ అన్నారు. తీరా ఓపెన్ చేసి చూడగానే ఎగిరి గంతేసాను అనమాట. ఇంక అన్నీ శారీసే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ రాజీ. ఇవన్నీ నేను కుట్టేటప్పటికి ఇంకా నాకు అయిపోద్ది ఇంకా. సో ఇవన్నీ కూడా నేను బ్లౌజులన్నీ ఒక్కొక్కటి కుట్టి మీకు చూపిస్తాను అనమాట. ఏ బ్లౌజ్కి ఏ మోడల్స్ పెట్టానో, ఏమేమి నెక్ బ్లౌజెస్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఏంటి కుట్టి అంటున్నారా? అవునండి, నాకు ఎప్పుడో ఏంటమ్మా 8th క్లాస్ 9th క్లాస్ నుంచే నాకు టైలరింగ్ వచ్చనమాట. అదొక పెద్ద చరిత్ర ఉంది. అది ఇంకో వీడియోలో చెప్తాను అనమాట. మొత్తం ఆ జర్నీ, అసలు నేను ఎందుకు మిషన్ నేర్చుకున్నాను, ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది, అదంతా పార్ట్ 2 అనమాట. ఇది బాహుబలి 1, ఇది బాహుబలి 1, ఇంకో వీడియో బాహుబలి 2 అనమాట. ఆ 2లోని మొత్తం టైలరింగ్ గురించి అనమాట. నేను ఎందుకు టైలరింగ్ నేర్చుకున్నా, ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది, ఇంకా నా స్టిచ్చింగ్ మిషన్కి ఎంత స్టోరీ ఉందంటే అది మొత్తం షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై వైటీ ఫ్యామిలీ మెంబర్స్. ఇంతగా ఆదరించి అభిమానిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సో ఫాలో అయిపోండి అంజులాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.